నా పేరు మునగా సామ్రాజ్యం. మాది పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ దగ్గర ఉన్నటువంటి దేవరంపాడు అనే కుగ్రామంలో జన్మించాను. నా బాల్యమంతా అక్కడే 5 వరకు అక్కడే చదువుకున్నా. నేను అల్లరిగా ఉండేదాన్ని చదువు విషయంలో. కానీ ఒకరోజు నేను ఏదో కొట్టుకెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ క్యాలెండర్లో పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గానికి పోవటం, పాపం చేసుకున్న వాళ్ళు నూనె కళాయిల్లో మాడుస్తున్నారని భయం వేసి, అమ్మో నేను పుణ్యం చేసుకోవాలి, మంచి చేసుకోవాలి అనే ఒకటి ఆలోచనతో ఇంటికి వెళ్ళి ఏమి కొనుక్కోకుండా కూడా ఇంటికి వచ్చి ఏడ్చి ఒక అరగంట మా దొడ్లో కూర్చొని ఏడ్చి చాలాసేపు ఏడ్చి ఊరట చెంది అప్పుడు మా మేనత్త దగ్గరికి వచ్చి, అత్త నాకు ప్రార్థన నేర్పించు, ఎలా ప్రార్థించాలి. అప్పుడు నాకు తెలియదు. మా పాస్టర్లు మా ఇంటికి వస్తుంటారు. మా ఇంటి పక్కన చర్చి ఉండేది. ఆ చర్చిలోకి పోతున్నాగా నాకు అంత ప్రార్థన చేసుకునే ఆలోచన ఉండేది కాదు. మా మేనత్తతో పాటు వెళ్తూ ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే ఆ క్యాలెండర్ చూసిన తర్వాత నాకు మారు మనసు వచ్చింది. ఆ మారు మనసు ప్రకారం నేను ప్రార్థన చేసుకున్నాను. అంతకుముందు ఆటకాయతనంగా చదువులో నిర్లక్ష్యంగా ఉండేదాన్ని 4th క్లాస్లో నా 9వ ఏట దేవుడు మార్పు చెంది చదువును కూడా అందరికంటే మించిపోయేటట్టు చదువునిచ్చాడు దేవుడు. అట్లా 5 వరకు మా పల్లెటూరులోనే చదువుకున్నాను. నా తర్వాత హై స్కూల్ స్టడీస్ వచ్చేసరికి పెరింగ్పురం, మా ఊర్లో లేదు కాబట్టి పిడుగురాళ్ళకి వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఆ రోజుల్లో బస్సు సౌకర్యాలు కూడా లేవు. సరే, దేవుడు కూడా నేను నడవలేక ఒకవేళ చదువు మానుకుంటానేమోనని మా అక్కయ్య మా మేనమామలు నన్ను తీసుకెళ్ళి పెరింగ్పురం మా పిన్ని గారింట్లో వదిలిపెట్టారు. అక్కడ సెయింట్ ఆన్స్ సంస్థలో 6 నుంచి 10th వరకు చదువుకున్నా. అక్కడ కూడా నాకు మంచి మార్కులు వచ్చాయి. సిస్టర్స్ కూడా ఎంకరేజ్ చేశారు. నేను బ్యాప్టిజం అనుకున్నా కూడా నాకు భయం వేసి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమోనన్న భయంతో నేను ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నప్పుడు దేవుడు నాకు మా మేనత్త ద్వారా పిడుగురాళ్ళ బ్యాప్టిజం, మా ఊర్లో చర్చిలో బ్యాప్టిజం తీసుకున్నాను ఆ పిడుగురాళ్ళ ఫాదర్ ద్వారా. అట్లా ఆర్సీఎంలో వాళ్ళు కూడా నన్ను అడిగారు, వస్తావంటే భయం వేసింది. అప్పుడు తెలియదు కదా నాకు. అందుకని అక్కడ తీసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆ తర్వాత మధ్యలో ఇక్కడ హైదరాబాద్లో కాలేజీలో చేరినా కూడా, మెడిసిన్లో చేరినా కూడా చదువుకోక ఇంటికి వచ్చేసాను. ట్రైనింగ్లో మా బాబాయ్ పెరంగపల్లిలో ఉన్న మరీన్ మాస్టర్ గారు, మా బాబాయ్ గారు నన్ను ట్రైనింగ్ స్కూల్లో జరిపించి ఏలూరులో. అట్లా తుఫాన్ టైంలో నాకు అయిపోయింది కోర్సు. ఆ కోర్సులో ఆ టైంలో మా నాన్నగారు చనిపోయారు. చనిపోయినప్పుడు నేను అసలు చదువుకుందంతా మర్చిపోయా. ఫిలాసఫీలో నాకు గుర్తుండేది కాదు అంత చదువుకున్నా. మిగతా అన్నీ బాగా మంచి మార్క్స్ వచ్చినాయి. కానీ దీనిలో అమ్మో నేను తప్పుతానే అనుకొని ఆ 3 క్వశ్చన్లే తిప్పించి మళ్ళీ అట్లానే రాసి దేవుడిని వేడుకున్నా, నన్ను పాస్ చేయ్యా. అట్లా దేవుడు తుఫాన్ అయిపోయిన తర్వాత మాకు డిసెంబర్ 26న మాకు పాస్ అయినట్టు సర్టిఫికెట్ వచ్చింది. అట్లా దేవుడు డిసెంబర్ ఎండింగ్కి కోర్స్ అయిపోయి ఇంటికి వచ్చేసాము. తర్వాత మా స్కూల్లో సిస్టర్స్ హెచ్ఎం గారు, స్టెల్లా మదర్ గారు పిలిచి లీవ్ పోస్ట్ ఉంది రామ్మ అన్నారు. వెంటనే మా బాబాయ్ తీసుకెళ్ళి నన్ను జాయిన్ చేశారు. అట్లా వాళ్ళు 78లో నేను ఉద్యోగంలో చేరాను. జనవరి 4వ తారీఖున అక్కడి నుండి కంటిన్యూ చేశారు. అప్పుడు 3 నెలలు చేస్తే పర్మనెంట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు జలగ వెంకటరావు గారు. అట్లా దేవుడు నన్ను ఆ రకంగా కృపచూపి ఆ ఉద్యోగంలో కొనసాగేటట్టు చేశాడు. ఇదంతా మరీన్ మాస్టర్ గారు నాకు చూపిన దారి, నాకు చూపిన ఒక మార్గంలో ఆయన చెప్పినట్టు నడిచాను కాబట్టి దేవుడు ఆయన ద్వారా నాకు ఆ ఉద్యోగం రావటం, ఆయన ట్రైనింగ్ సీట్ ఇప్పించడం, ఇవన్నీ ఆయన చేతుల మీదుగా జరిగి ఇప్పుడు కూడా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా బాబాయ్ గారికి. అంటే మా పేరెంట్స్ హిందూస్ కాబట్టి నేను ఒక్కదాన్నే మా మేనత్త మారు మనసు పొందామండి. తర్వాత 80లో మా తోడుకోడలు ఆ ఊరే మా స్కూల్లోనే మాకంటే 3 ఏళ్ళు సీనియరు. ఆమెను మా బావగారు వివాహం చేసుకున్నాక వాళ్ళ ద్వారా ఈ చందు గారు పరిచయం అయ్యి అప్పుడు 80లో మాకు మే నెల వివాహం జరిగిందండి. ఆ తర్వాత 3 పిల్లలు, బాబు, రాజశేఖరు, తర్వాత రమ్యసుధ, హిమబింద్. ఈ 3 2 సంవత్సరాల తేడాతో పుట్టారండి. దేవుడు కూడా మంచి చదువులను ఇచ్చాడు. నేను ఎప్పుడు కూడా ప్రార్థన ఎలా చేసుకునేదాన్ని పెళ్ళైన కొత్తల్లో, అయ్యా నాకు ఆస్తుపాస్తులు వద్దు, నాకు మంచి తెలివితేటలు కలిగిన బిడ్డలు ఇవ్వండి, చదివే గొప్ప ఆస్తి అనుకుని భావించేదాన్ని.
నేను నా ఉద్యోగ ధర్మంలో కూడా పిల్లలకి వాళ్ళు మోటివేషన్ చేస్తూ చదువు చెప్పేదాన్ని. దేవుడు అట్లా నన్ను ఆశీర్వదించి అట్లా డెవలప్ చేశాడండి. తర్వాత ముట్లూరుకి ట్రాన్స్ఫర్ అయ్యాను 1996లో. దేవుడు అక్కడ కూడా నన్ను ఆశీర్వదించి, అప్పుడు మా అత్తగారు మామగారు చనిపోయిన తర్వాత మరి എനിക്ക് దూరం అవుతుందని, పిరంగపురం నుండి రావటం కష్టం అవుతుందని చేబ్రోల్లో ఉండి నేను ముట్లూరు వెళ్తే ఆయన బాపట్లకు వెళ్ళేవారు. అట్లా పిల్లలు ఎదిగి నవోదయ స్కూల్లో 3 చదివారండి. అట్లా దేవుడు చదువుల్లో వాళ్ళని ఆశీర్వదించారు. మా బాబుకు కూడా డిఆర్డిఓలో సైంటిస్టుగా 2 సార్లు ప్రయత్నం చేస్తే 3వసారికి వచ్చిందండి. పైసా ఖర్చు లేకుండా వచ్చింది. ఆయన ఇప్పుడు హైదరాబాద్ డిఆర్డిఓలో సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. పెద్ద అమ్మాయి కూడా వివాహం అయిపోయింది. అమ్మాయి చీరాలు ఇస్తే వాళ్ళు మద్రాసులో, అబ్బాయి సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేస్తారు. వాళ్ళకి 2 పిల్లలు. ఆ పిల్లలు కూడా మంచి చదువుల్లో రాణిస్తున్నారు. చిన్నమ్మాయి హిమబిందు హైదరాబాద్లో సెటిల్ అయ్యారండి. వాళ్ళు కూడా మంచి ఫ్యామిలీ, వాళ్ళు కూడా మంచి తెలివితేటలు, తను బిజినెస్లో రాణిస్తుందండి. చిన్నప్పుడు నేను 5వ తరగతిలో ఉన్నప్పుడండి, పొలవెళ్ళి వస్తుంటే చెరువు గట్టు, సన్నగట్టు, కాలి నడక వరకే ఉండేది. రాయి స్లిప్ అయి పడబోయా, నెత్తి మీద గడ్డి మోపు ఉండేది చిన్నది. దేవుడు అనుకున్నా, నాకు తెలియకుండానే ఏసయ్యా అనుకునేసరికి ఆ స్లిప్ అయ్యేది నిలదొక్కొని వచ్చానండి. ఇప్పుడు కూడా ఆ నీళ్లు చూస్తే నాకు భయం వేస్తుంది. అమ్మో, దేవుడు నన్ను ఇట్లా తెలియకుండా నన్ను దేవుడు కాపాడుతూ వచ్చాడు. తర్వాత చదువులో కూడా వెనకంజ చేసినా కూడా దేవుడు నన్ను ధైర్యపరిచి, నేను ఎప్పుడూ కూడా మానసికంగా ఆత్మీయంగా ఆలోచిస్తూ ఉంటాను దేవుడి గురించి. అట్లా నన్ను దేవుడు అద్భుత రీతిగా నా బిడ్డలను కూడా ఆశీర్వదించాడండి. బ్రదర్ జోసెఫ్ తంబి గారు దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే మా పిన్ని గారికి ఆమెకు ఆపరేషన్ ఒళ్ళంతా నీరు పట్టేసాం అనుకుంటే ఆమె నన్ను కూడా తీసుకెళ్ళింది అక్కడికి, పెద్ద అవుటుపల్లి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు ఆమెకి అక్కడ నుంచి భోజనం తెచ్చుకొని, అక్కడ మట్టిగడ్డలు ఆయన తింటే ఆరోగ్యం స్వస్థతపరుస్తుందని ఆమె తెచ్చుకొని తిన్న తర్వాత ఆమెకు బాగైందండి. నాకు అట్లా విశ్వాసం కలిగింది. అలా విశ్వాసం కలిగిన తర్వాత ఏలూరులో మా బాబాయ్ గారు ట్రైనింగ్లో చేర్పించారు. మధ్యలో నాకు ఎగ్జామ్స్లో కూడా తప్పుతాననుకున్న దాన్ని పాస్ చేయించారు. మరి అద్భుత రీతే కదండి. ప్రతి ఒక్కటి కూడా దేవుడు, నేను అడగకుండా కూడా కొన్ని తెలియని విషయాల్లో సైతాన్ని వెనక్కి లాగినప్పటికీ కూడా దేవుడు నన్ను ముందుకు నాకు ఎన్నో శోధనలు వచ్చినాయి, నువ్వు ప్రార్థనా పర్రాలివి, బైబిల్ వాళ్ళవి చాలామంది అన్నారు. కానీ నేను ఎవరిని లెక్క చేయను. నా మతానికి ఎవరు అడ్డొచ్చినా నా విశ్వాసాన్ని కాపాడుకుంటా. నేను హిందూ మతంలోకి రాను. ఒకప్పుడు నేను హిందువునే, కానీ నేను మారు మనసు పొందిన తర్వాత నేను దాన ధర్మాలు చేస్తున్నా కూడా ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు వీళ్ళకి అని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. హెచ్చరించినా నేను ఒప్పుకోలే. దేవుడు ఏం చెప్పాడు, నీకున్నంతలో కలిగింది ఇవ్వమని చెప్పాడు. అట్లా మనం చనిపోతూ ఈ లోకమంతా సంపాదించి మనం మరణిస్తే మనకేముంటుంది, ఏముండదు. కాబట్టి మనం జీవించినప్పుడే నలుగురికి సహాయపడాలి. ఉన్నంతలో అది ఒక మాట రూపాయనైనా కావచ్చు, ధన రూపాయనైనా కావచ్చు, ఆహారం. నేనైతే మూగజీవాలకు కూడా ఆహారం పెడతా, ఎందుకంటే వాటికి తిరిగి అడగలేవు. ఒక కుక్కలో పెట్టినా కూడా ఎంత విశ్వాసంగా మన వెంట వస్తాయి. అట్లా దేవుడు వాటికి కూడా పెట్టినా కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన జీవించి ఉన్న రోజుల్లో అందరికీ సహాయం చేశాడు. అట్లా అందరికీ ఇటు తన దారి చూపించాడు. దేవుడు నా మార్గంలోకి రండి, నన్ను వెతకండి, మీకు దొరుకుతానని సెలవిచ్చాడు దేవుడు. అట్లా ఆయన్ని అడుగుతున్నా, నా బిడ్డల్ని కాపాడమని, నా కుటుంబాన్ని కాపాడమని, బిడ్డల మారు మనసు కలగాలని కూడా నేను అడుగుతున్నానండి. నాకు ప్రేరణ మా మేనత్త గారేనండి. ఎందుకంటే ఆవిడ బాగా ప్రార్థన చేసి, ఎంతో నిజాయితీగా తను జాబ్ చేస్తూ, ఆదివారాలప్పుడు ప్రార్థనలు చేస్తూ ప్రార్థనా జీవితం నడిపించింది ఆవిడే. నాకు ఆ ప్రేరణ ఆవిడే. తర్వాత ఉద్యోగంలో పిరంగపురం వచ్చిన తర్వాత ఆర్సిఎం చర్చ్కి వెళ్ళేదానండి. అక్కడ సిస్టర్స్ ప్రేరణ, మా తెలుగు సిస్టర్ ఒక జమ్మ గల్గాని అని, ఆవిడ స్నేహదూత పత్రికలు వచ్చి చదివించి సిస్టర్స్ అవ్వండి అని ప్రేరణ చేసేది. కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని నేను భయపడేదాన్ని. దేవుడు అది కాదు కదండి, ఆ రూట్ అది కాదు, ఇది నీ రూట్ అని దేవుడు ఇట్లా నడిపించాడు. నేను దివ్యవాణి ఛానల్ కరోనా ముందు నుంచి చూస్తున్నానండి. అప్పుడు నాకు జపమాలు ఎలా చెప్పాలో తెలిసేది కాదు. ఒకరోజు తీక్షణంగా నువ్వు కూర్చో అన్నట్టు ఒక స్వర వినిపించి
ఆ దివ్యవాణి ఛానల్ వచ్చేటప్పుడు పెట్టుకుంటే ఆ జపమాల గురించి మా సిస్టర్స్, మా కాన్వెంట్ వాళ్ళు, సెయింట్ ఆన్స్ కాన్వెంట్ వాళ్ళ జపమాల చెప్తుంటే కుదురుగా కూర్చొని నాకు ఒక సిస్టర్ గారు ఒక జపమాల ఇచ్చారు. మదర్ తెరీసా దగ్గర నుండి వచ్చిన జపమాల తీసుకొచ్చి ఇచ్చారు. దాన్ని పెట్టుకొని ఆ రోజు నేర్చుకున్నా. అట్లా సిస్టర్స్ ద్వారా జపమాల ఎలా చేయాలి అనేది నేర్చుకున్నానండి. నా విశ్వాసం వల్ల దేవుడు నా భర్త రూపేణ అన్నీ కూడా జరిగించాడు. మరి ఆయన సహకారం లేకుండా నేను చేయలేను కదా, నేను ఒక్కదాన్ని బయటికి వెళ్ళి చేయలేను, నాకు అంత తెలివితేటలు కూడా లేవు. ఆ చదువు ఉద్యోగం తప్పించి నాకంటే తెలివైనోడు నా భర్త కాబట్టి ఆయనే అన్ని చూసుకున్నాడు. ఆయన హిందువు అయినా నన్ను విమర్శించిన నేను మాత్రం నా నా విశ్వాసాన్ని సడలించుకోలేదు. ఎంత శోధనలు ఎదురైనా యేసయ్య నువ్వే నాకు కాపాడాలి అని అందరి పునీతులను వేడుకునేదాన్ని. మళ్ళీ మరియమాతని అలా వేడుకునేదాన్ని. ఈ ఛానల్ ఎంతో మాకు ఉపయోగకరంగా ఉందండి. నాకైతే భక్తి విశ్వాసాలు రెట్టింపు అయ్యాయి, చాలా రెట్టింపు అయ్యి ఆ ఛానల్ చూడకుండా ఉండలేకపోతున్నాను. ఆ స్వరం వినాలి, నేను యేసయ్య స్వరం వినాలి. జపమాలలో అద్భుతాల మాత అంటారు జపమాల. మరి ఫాతిమా మాత, వేళాంగిని కూడా వెళ్ళొచ్చానండి, ఆమెను దర్శించుకున్నాను మద్రాసులో. నాకు చిన్నప్పటి నుంచే మాదండి 10 మంది మా ఇంట్లో తినిపోయేవాళ్ళండి. మా పేరెంట్స్ కూడా ఎవరైనా వచ్చినా కూడా అడుక్కునే వాళ్ళు వచ్చినా, పేదవాళ్ళు వచ్చినా, అమ్మ వాళ్ళకి అంత పెట్టమంటే అలా పెట్టొచ్చేదాన్ని. అట్లా నాకు అయ్యో పెట్టాలి, ఇతరులకు పెట్టాలి, మనకు ఉన్నంతలో పెట్టాలి, అన్నం కానీ డబ్బులు కానీ. అప్పుడు ఆ రోజులో పైసలు ఉండేవి కదా, పెద్దగా ఆహారమే ఉండేది ఎక్కువగా. మా చిన్నప్పుడు 50-60 ఏళ్ల క్రితం. అట్లా నాకు పేరెంట్స్ ద్వారా పెట్టడం అనేది అలవాటైంది. అది ఇప్పుడు కూడా ఎవరు వచ్చినా సరే పెడతాను. తర్వాత పేద విధవరాలి కానుక తనకున్నంత వేసింది. దేవుడు చూసి మెచ్చుకున్నాడు. ఎక్కువ ఉండి ఇవ్వటం కాదు, ఉన్నంతలో మనకున్నంతలో ఇచ్చామనుకో దేవుడు అంతకంటే రెట్టింపిస్తాడు. నాకు ఎంత డబ్బులు లేకపోయినా కూడా నా కష్టార్జితంతోనే నేను పిల్లల్ని చదివించుకున్నానండి. ఎవరిని కూడా రూపాయి అడగకుండా ఎవరిని కూడా వీళ్ళని అడిగితే వీళ్ళు పెట్టలేదే, వాళ్ళు పెట్టలేదని ఆలోచన ఎప్పటికీ నాకు ఉండేది కాదు. ఎందుకంటే నేను నిజాయితీగా స్టడీస్ చదువు చెప్పాను. పిల్లలకు కూడా అట్లానే నేర్పించి అట్లా ఉండాలి, దేవుడు మనకి బ్లెస్సింగ్ ఇస్తాడు. మన వృత్తి ధర్మంలో నిజాయితీగా ఉంటే దేవుడు మనకి రెట్టింపు ఆశీర్వాదం, మన బిడ్డల పట్ల రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తారని నేను ఎంతో విశ్వాసంతో ఉంటానండి. దేవుడికి కానుకలుగా ఇవ్వండి, పేదవాళ్ళకి సహాయం చేయండి. వీళ్ళకి ఎందుకు పెట్టాలి, వాళ్ళకి ఎందుకు పెట్టాలి అనే ప్రశ్నలో వచ్చిన వాళ్ళ నోళ్ళు మూపించి మీరు సహాయం చేయాలి ఇతరులకు. అట్లానే గుడిలో కూడా సందర్భాలప్పుడు కానుకలు ఇవ్వండి. అప్పుడు మీకు జీవితం, మీ ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. నా పేరు తిరుమల శెట్టి రమేష్ చంద్ర. నేను హిందువునండి. నేను చదివింది ఏబిఎం స్కూలు బాపట్ల. అప్పుడు అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే ప్రేయర్ అని పెట్టేవాళ్ళు. ఆ మాస్క్ని అందరూ హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులు కానీ అందరూ ఆ మాస్కే అటెండ్ కావాలి. తర్వాత ఆ మాస్లో ప్రేయర్లో మాకు ప్రతి టీచర్ గారు రోజుకో వాక్యం వినిపించేవాళ్ళు. అక్కడ ఒక వాక్యం ఉందండి, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని వాక్యం థియోడోర్ మాస్టర్ గారు వినిపిస్తుంటే ఏందా ఈయనట్టు అనిపిస్తుంటాడు అని అనుకునేవాళ్ళం. కానీ ఈ వయసు ఇప్పుడు వచ్చినాక, ఇప్పుడు నాకు 70 ఏళ్ళు, నేను రిటైర్ అయిపోయాను, నాకు ముగ్గురు పిల్లలు దే ఆర్ వెల్ సెటిల్డ్. కానీ ఆ దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే మనకి ఇవాళ ఎట్టుండము అనేది ఇప్పుడు నా వయోభారంతో నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, మేము బైబిల్ వాక్యాలు వింటూ అన్నీ ఉండేవి. నాకు ఒక యుక్త వయసు వచ్చినాక, అంటే ఆఫ్టర్ 30 years, నా వైఫ్ తోటి పెళ్లి చేయడానికి ముఖ్యమైన కారకురాలు ఉప్పే లూదు మరియమ్మ గారు. ఒక రోజున నాతోటి అంది, అబ్బాయి నువ్వు అల్లరి చిల్లరగా తిరుగుతున్నావు, నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలా అని అంది.
ఏందమ్మా నువ్వు చేసేది అన్నాను నేను అన్నాక ఆమె ఏముందంటే, కాదబ్బాయి నీకు పెరంగపురంలో సామ్రాజ్యం అనే అమ్మాయి ఉంది, మంచి పిల్ల, పెళ్లి చేస్తామని మా ఇద్దరికి వివాహం చేసింది ఆమెనండి. ఆమె చేసినాక ఆమె బైబిల్ గురించి చెప్పేది, కానీ నేను పట్టించుకునేవాడు కాదు, మనకెందుకు అని. ఆమె మా వదిన గారు ఉప్పేలూజు మరియం గారు ఒక షుగర్ పేషెంట్. ఆమె ఏమేం జరిగిందంటే వాళ్ళ అక్క కూతురు దగ్గరికి పోయి, ఒక 10 రోజులు ఉండి వస్తాను అబ్బాయి, నేను హైదరాబాద్ వెళ్తున్నాను అని నాకు చెప్పింది. సరే వదిన నీ ఇష్టం, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉండు, నాదేముంది, నేను చేబ్రోల్లో ఉంటున్నాను, ఉద్యోగరీత్యా ఇక్కడ మనం చేయటానికి ఏం లేదు కదా, సరే నువ్వు వెళ్ళి అన్నాను. ఆమె బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు ఎంత బాగా వెళ్ళిందో, వచ్చేటప్పుడు మంచం మీద వచ్చింది. ఏంటి ఇది మంచం మీద వచ్చింది అని మా ఫ్రెండ్ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆ డాక్టర్ గారి దగ్గరికి పోయి, సార్ మా వదిన గారు మంచం మీద ఉంది, వచ్చి చూద్దురు రండి అంటే, ఆయన టెస్టులు చేసి ఆయన ఏమన్నాడంటే, రమేష్ ఈమెకి స్లో పాయిజన్ ఇచ్చారు, వీళ్ళ ఇంట్లో ఎవరో ఈ మొత్తానికి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో ఉన్నారు, ఆమె ఒక్కసారి కిడ్నీ కాళ్ళు పడిపోయేటట్టుగా స్లో పాయిజన్ ఇచ్చారు, కనుక్కో అన్నాడు. అన్నాక నేనేం చేశానంటే మా వదిన అక్కని అడిగా, ఏంటమ్మా ఇదేంది ఈమెకి ఎందుకు వచ్చింది అంటే ఆమె అంది, మా అల్లుడు మెడికల్ రిప్రజెంటేటివ్, ఆయన సెలైన్ పెట్టాడు, సెలైన్ పెట్టిన కాంచి ఈమె అయిపోయింది అన్నాడు. అనుకొని అప్పుడు మీరు చెప్పింది డాక్టర్ గారు కరెక్టే అన్న. ఈలోపు ఏం చేశారంటే వాళ్ళు 18/2/2017 మా వదిన గారు సొంతానికని ఒక డాక్యుమెంటు, అంటే 100 రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంపు బాపట్ల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కొన్నాక ఆ సంగతి కూడా నాకు తెలియదు. ఈమె 20/2/2017 చనిపోయింది. చనిపోయినాక నేను మరి మా వదిన గారికి పిల్లలు లేరు, మా అన్నదమ్ములు ఎవరు ఇది లేదు, నాకు నేనే ఆమె అంత్యక్రియలు చేయాలంటే ఆమెకు బాక్స్ తెప్పించి ఆ బాక్సులో పెట్టి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించి గొయ్యి దీపించి గొయ్యిలో పెట్టాను కానీ నేనేం పట్టించుకోలే. మా స్నేహితుడు క్రైస్తవ బిలి గ్రహం అని అతను ఏమనంటే, అరే వదినికి నువ్వు అట్లా కట్టించిపోతే తప్పు, క్రైస్తవ మతంలో ముందు సమాధి కట్టించాలి, సమాధి లేకపోతే క్రైస్తవ మతానికి విలువ లేదురా, ఆమె క్రైస్తవ మతస్థురాలు, నా మాట వినరా అన్నాడు. కట్టిద్దామని అప్పటికప్పుడు ఒక 40,000 ఖర్చు పెట్టి సమాధి కట్టించేసి అక్కడ ఫాదర్ గారి చేత పూజ చేయించినాక అప్పుడు మా మిస్సెస్ అందంట మా ఫ్రెండ్ తోటి, అయ్యా నేను చచ్చిపోయినా కూడా మీ ఫ్రెండ్కి చేయించరు అని చెప్తే వాడు నాకు చెప్పి నవ్వుకున్నాడు. అరే ఇద్దరు ఒకటేరా, వాళ్ళిద్దరూ క్రీస్తుని నమ్ముకున్నారు, వాళ్ళ ప్రకారం మన నడవాలన్న. ఇదంతా అయిపోయినాక మా వదిన, ఇప్పుడు నేను ముఖ్యంగా మీకు ఈ దివ్యవాణి ప్రోగ్రాం ద్వారా చూస్తున్న ప్రేక్షకులకి మనం చేసేది ఏంటంటే, మనకి ఆత్మల పండగ అనేది ముఖ్యంగా చూపిస్తున్నారు. ఈ ఆత్మ ఎలా ఉంటుంది, అసలు ఈ ఆత్మ అంటే ఏంది అనేది మీకు నేను సమనీయంగా వినియోగించుకోవటానికి ఈ దివ్యవాణి ప్రోగ్రాం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కాస్త శ్రద్ధగా వినండి. ఇది ట్రూత్. బైబిల్ మీద కానీ, మా హిందూ మతం మీద కానీ, ఖురాన్ మీద కానీ, దేని మీద నేను ప్రమాణం చేసి చెప్తాను. ఎందుకంటే ఇది ట్రూత్ అని అనటానికి నేను హిందువుని, నా ముందు ఇక్కడ బొట్టు ఉండేది ఎప్పుడు నుదుటిన, కానీ ఈ మా వదిన గారు చనిపోయిన కాడి నుంచి బొట్టు లేదు. నేను గుడికి వెళ్ళినా అక్కడ అంతగా విశ్వాసంగా ఉండలేకపోతున్నాను, బయటకు వచ్చేస్తున్నాను. ఇది ఏందా ఏమైంది నా ఎంట పడింది అని నా భార్యకి చెప్తే నా దగ్గర ఒక కాగితం లేదు, నేను పెట్టిన కాగితాలకి ఇక్కడ స్టాంపు వెండరు, బాపట్ల స్టాంపు వెండరు సస్పెండ్ అయింది. ఎస్పీ గారు పిలిపించాడు నన్ను. ఏంటంటే అనవసరంగా ఆమె మీద కంప్లైంట్ ఇచ్చావు, ఆమె ఏదైనా తీసుకో, నువ్వు అనవసరం కదా ఎందుకు అన్నాడు. నేనేమన్నానంటే, సార్ మా వదిన గారికి అన్యాయం జరిగింది కాబట్టి నేను ఇంత చేశానండి, స్టాంపు వెండర్స్ సస్పెండ్ కారు, కానీ నేను ఇంత చేశానంటే నాది కాదు, ఆమె ఆత్మ నడిపింది, నేనేం కాదు, నేను మ్యాన్ పవర్గా ఆమెకు ఉపయోగపడుతున్నాను, అంతవరకే అన్న. డబ్బులు తీసుకోనండి నేను బయటకు వచ్చి ఏందా ఈ తలకాయ నొప్పి నాకు అని బాధపడుతుంటే అప్పుడు వాక్యం వచ్చింది, భయపడకము నీ వెంట నేనున్నాను అని వాక్యం వచ్చింది. వాక్యం వస్తే నాకెందుకమ్మా ఇన్ని బాధలు, నీ ఆత్మ ఏంది, నా వెనకాల పడతావేంది, నాకెందుకు ఈ బాధలు. ఎందుకంటే 70 years వచ్చినాక లైఫ్లో ఎవరైనా సుఖంగా బతకాలని తిరగాలి, ఆ ఆఫీస్కి ఈ ఆఫీస్కి అక్కడికి కోర్టులకి తిరగాలని ఎవరు అనుకోరు. కానీ వాళ్ళు చేసిన దుర్మార్గం ఆమెను చంపడానికి ప్రయత్నించారు కాబట్టి ఆమె ఆత్మ
నా ఎంటబడి నడిపిస్తుందని నేను విశ్వాసంగా మీ అందరికీ దివ్యవాణి ప్రోగ్రాం ద్వారా మరొకసారి విన్నవించుకుంటున్నాను. ఈ ఆత్మల పండగ అనగానే మీరేందో ఆత్మల పండగలే అనుకోరు, ఇది నిజమైన, ఇట్ ఈస్ ట్రూత్. మా వదిన గారి అక్క కూతురు కలిసి ఆమె బ్యాంకులో ఉన్న 25 లక్షలు కాజేయాలని ఒక ఫేక్ ఫేక్ డాక్యుమెంట్ కొని ఫేక్ వీలునామాని తయారు చేసి బ్యాంకుకి వెళ్ళారండి. బ్యాంక్కి వెళ్తే బ్యాంకులో నేను పోయి అబ్జెక్షన్ పెట్టాను. అబ్జెక్షన్ పెడితే ఆయన ఏమన్నా అంటే, అట్లా ఇది ఫ్రూట్ మార్కెట్ కాదు, నువ్వు అబ్జెక్షన్ పెడతానికి ఒప్పుకోము, నువ్వు ఏదైనా కోర్టు ద్వారా ప్రొసీడ్గా అన్నారు. అప్పుడు నేను ఎంఆర్ఓ ఆఫీసులో సర్టిఫికేట్ తీసుకొని, యు ఆర్ ద బ్లడ్ రిలేటెడ్ ఆఫ్ మిస్టర్ రంగనాథ్ బాబు, అంటే మా అన్నయ్య అండి, రక్త సంబంధిత వారసుడివి, మీ వదిన గారికి మరిదివయ్యి ఉన్నావు అని కోర్టు ద్వారా లీగల్ హెయిర్ తీసుకోమన్నారు. అది కోర్టుకి పెట్టంగానే కోర్టు వాళ్ళు వాళ్ళకి స్టే ఆర్డర్ ఇచ్చేసి ఆపేశారు. ఆ డబ్బులు ఆగిపోయినాయి. ఇంకొక అద్భుతమైన విషయం ఏం చెప్పాలంటే, వాళ్ళు హైదరాబాద్లో వేశారు కోర్టులో, ఏది మా గుంటూరు జిల్లా కోర్టులో వేశారు. వేస్తే ఆ గుంటూరు జిల్లా కోర్టుకి నేను ప్రతిసారి పోవాలంటే, నాకు మీరు ఏమనుకోవద్దు, ప్రతిసారి ఏ బాధలేంది, 10,000 ఖర్చు పెడుతుంది, వాయిదాకి లాయరు 10,000 అడిగేవాడు. ఈ బాధలేంది నాకు ఏంది అనుకుంటే, ఇవాళ బాపట్ల జిల్లా చేసి బాపట్ల జిల్లాకి ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేశారు. ఇది ఒక అద్భుతమే కదా సార్, ఇది దేవుడిచ్చిన అద్భుతమే కదా. అప్పుడు 1.5 సంవత్సరాల నుంచి నలుగుతుంది. ఈ 10,000 అంటే నాకు 2 లక్షలు మిగిలినట్టేగా. ఇన్ పర్సన్ ఆఫ్ కేసు కింద నేనే ఇప్పుడు లాయర్ పెట్టుకోకుండా నేనే వాదించుకుంటున్నాను. అది యేసు ప్రభు గారు నాకు ఇచ్చిన బలం. పైపెచ్చు నాకు ఎంతో సంతోషంగా నా భార్య కూడా చెప్పారు, చూడు ఈ కేసు ఎంత అద్భుతంగా వచ్చిందని. ఇంక రెండోది, ఆమెని వాళ్ళు అట్లా శిక్షింప చేశారు కాబట్టి ఆమె భర్త చనిపోయాడు, వాళ్ళు మానసికంగా బాధపడుతున్నారు. మన క్రైస్తవ జీవితంలో ఒకళ్ళకి అన్యాయం ఎప్పుడూ చేయకూడదు. చేతనైనంతవరకు సహాయం చేయడం, చేత కాలేదు ఊరుకుందాం, తప్పులేదు. కానీ మనం చేయాల్సింది ఆ బైబిల్లో మాటలు పాటించడానికి ప్రయత్నించాలంటే చాలా కష్టం. కానీ మనం ప్రయత్నించాలి. ఒక చిన్న ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయకుండా ఉంటే మంచిదని దివ్యవాణి ద్వారా కూడా రోజు వింటున్నాను. ఈ దివ్యవాణి ప్రోగ్రాము నిజంగా పెడతాము మా క్యాథలిక్ మతస్థులకి అందరికీ చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి ఇల్లు ఒక చర్చిలాగా మారిపోయింది. ఇప్పుడు నేను సపోజ్ మా ఆవిడని ఏమవుతాలి అనగానే ఆమె దివ్యవాణి పెట్టుద్ది. ఆ ఇంట్లో అప్పుడు ఆ వాక్యాలు, దేవుడి వాక్యం ఇవన్నీ వస్తుంటే ఒక చర్చ్ అయిపోయిందిగా. ఆమె ఆత్మ వలన నేను అంటే ఈ చర్చికి వెళ్తాము, మనం ప్రతిసారి ప్రార్థన చేసుకోవటము, రావటము. మాకు పొన్నూరులో ఫాదర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం. ఇంకొక విషయం చెప్పాలి అన్నిటికన్నా, మా మిస్సెస్ మద్రాసులో మా పెద్దమ్మాయి దగ్గర ఉంటే నాకేం తోయక జోసఫ్ తంబి గారని పెద్దవటిపల్లిలో ఒక ఆసియం చర్చ్ ఉంది. ఆ చర్చికి నా కాళ్ళకి వైర్కో వైన్స్ అనే వ్యాధి ఉంది. ఆ వ్యాధిని తగ్గించు దేవుడా, ఎందుకంటే అక్కడ మట్టి నోట్లో వేసుకుంటే చాలు అద్భుతం దొరికిపోద్ది, జబ్బు తగ్గిపోద్ది. అలాంటిది ఆయన దగ్గరికి వెళ్దాము, ఏం లేదు కదా, బోరు కొడుతుందని విజయవాడ వెళ్ళిపోయి బస్సు దిగి నడవలేనే ఎట్టగా అనుకున్నా. ఒక అతను మోటార్ సైకిల్ మీద ఒక అరఫర్లాంగి వెళ్ళి అతను మళ్ళీ వెనక్కి వచ్చి, సార్ మీరు జోసఫ్ తంబి గారి చర్చికి వెళ్ళాలా అన్నాడు. అవునయ్యా వెళ్ళాలి, నేను నడవలేకపోతున్నాను, ఆటోలు లేవు అన్న. అయితే సార్ ఎక్కండి మీరు అని తీసుకెళ్ళి ఆ చర్చి దగ్గర వదిలిపెట్టాడు. అక్కడ పోయేలా ఆకలి అవుతుంది. సిస్టర్ గారు ఉన్నారు, కేరళ సిస్టర్ గారు, రా అన్నం తిందు అంది. కాదు సిస్టర్ గారు, నేను అన్నం తింటాను, కానీ ఏంది మీరు ఇక్కడ ఉన్నారంటే, ఏందో నాకు ఇక్కడ ఉండాలనిపించిందని తీసుకెళ్ళి అన్నం పెట్టించింది. అన్నం తిన్నాక సిస్టర్ గారే రూము, అక్కడ మనం 400 కడితే రూమ్ ఇస్తారు. ఆ 400 సిస్టర్ గారు పే చేస్తే రూమ్ ఇప్పిస్తాను, అయ్యా ఇవాళ నైట్కి ఇక్కడే ఉండు, ప్రార్థన చూసుకొని వెళ్దు అంది. సరే సిస్టర్ గారు చెప్పగానే అక్కడ అతను రూమ్ ఇచ్చాడు. ఆ నైట్కి అక్కడ ఉండి తెల్లారి ప్రార్థన చేసుకొని ఆ జోసఫ్ తంబి గారి దగ్గర నేను వచ్చాను. అసలు జోసఫ్ తంబి గారు ఆ ఊరిని ఒక చిన్న ఊరునంట ఎంత అద్భుతంగా మార్చారంటే, ఆ మహనీయుడు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన క్రైస్తవ మతస్థుడు, ఆయన క్యాథలిక్, చాలా అసలు ఆయన అద్భుతం అండి. మీరు దివ్యవాణి వారి ద్వారా చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఏ జబ్బు వచ్చినా అక్కడికి పోయి ఆ మట్టి ఆయన ఉంది, అక్కడ సమాధి, ఆ మట్టి నోట్లో వేసుకుంటే మీకు ఆయన
వైద్యం ద్వారా ఆయన ప్రేయర్ బలంతో మీకు జబ్బు తగ్గిస్తారు. ఈ దివ్యవాణి ప్రోగ్రాం ద్వారా ఆయన గురించి కూడా మీకు సందేశాన్ని ఇస్తున్నాను. 83 జూన్లో మా అమ్మాయికి బాగా మోషన్స్ అయినాయండి ఫస్ట్ వీక్లో. అయితే అమ్మాయి ఇంటికి వచ్చేసి పెరంగపురానికి వచ్చేసినప్పుడు అసలు లోపలికి కళ్ళు లోపలికి పోయి బాగా డీహైడ్రేషన్ అయిపోయి డాక్టర్ గారు చూపిస్తే అమ్మాయి బతకది, ఇమ్మీడియట్గా సెలైన్ పెట్టాలన్నారు. అప్పుడు అక్కడ అమ్మగారు హాస్పిటల్కి వెళ్ళి పెట్టించాము. అద్భుత రీతిగా తమ్మి గారిని అనుకున్నానండి. ఆ బిడ్డ బతికింది, సెలైన్ పెట్టిన తర్వాత బతికింది. తర్వాత డాక్టర్లు వచ్చి కూడా నరాలు కొంచెం వీక్గా ఉందని ఇంజెక్షన్ చేశారు, తగ్గిపోయింది. 1 వీక్లో ఇంటికి వచ్చేసామండి. ఇది తంబి గారు చేసిన అద్భుతమైన సాక్ష్యము. నేను తర్వాత మా పాపని తీసుకుని వెళ్ళి తంబి గారికి మొక్కుబడి చెల్లించుకున్నానండి. నేను దివ్యవాణి ప్రోగ్రాం ద్వారా మీకు చెప్తున్నాను. అంటే నేను హిందువునైనా నేను మారుతాను. ఎందుకంటే క్రైస్తవులో నీతి గొప్పగా ఉంది. ఆయన పాటించమన్న విషయాలు అందరూ పాటిస్తే ఇవాళ జైలుతో పనులు లేవు, జైలుతో కూడా మనకు పని ఉండదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాక్యము, ఆయన ఇచ్చిన సందేశం, క్రీస్తురాజు ఇచ్చిన సందేశం చాలా గొప్పది. నేను ఉదాహరణకి నేనే జులాయిగా ఉండేవాడిని. మా వదిన ఈమెతోటి పెళ్లి చేయటం వలన నేను ఎంతో మారిపోయాను. ఇవాళ మా పిల్లలు కూడా బాగా సెటిల్ అయిపోయారు. ఎన్నో శోధనలు ఎదురైన జీవితంలో, కానీ దేవుడి పట్ల విశ్వాసంతో ముందడుగు వేస్తా. ఒకరోజు బాధపడతా, రెండో రోజు దేవుడిని నమ్ముకుంటా. అదే రోజు నమ్ముకున్నప్పుడు దేవుడు నాకు ఊరట ఇస్తాడు. అట్లా ఊరట ఇచ్చి దేవుడు నన్ను ముందుకు చేయి పట్టి నడిపిస్తాడు. ఎప్పుడు కూడా ఒక వాక్యం నాకు ఎదురవుతుంటుంది, నీ చేయి పట్టి విడువను, నేను బలపరుస్తున్నాను. ఈ వాక్యం ద్వారా నేను ఎప్పుడు కూడా బలపడుతూ ఉంటానండి. నేను బాల్యంలో ఉన్నప్పుడు ఏబిఎం స్కూల్లో చదివేటప్పుడు క్రిస్మస్ పండుగ రోజున అక్కడ పశువుల పాక, ఆ క్రిస్మస్ పండుగ ఒక విశిష్టత చెప్పేవాళ్ళు. అది సువార్త. క్రీస్తు శిష్యులకు ఏం చెప్తాడంటే, నా మరణాంతరం మీరు ప్రజలకు సువార్తని ప్రకటించండి అని చెప్తాడు. నేను వినేవాడిని, ఊరుకునేవాడిని. అదే సువార్తని ఇవాళ దివ్యవాణి ఛానల్ ద్వారా తెలియచేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది కూడా ఒక అద్భుతమే ఈ కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి నేను చెప్పుకోవటం అనేది, వీళ్ళు నాకంటేనే పర్మిషన్ ఇవ్వటం అనేది ఇది కూడా ఒక రకమైన దేవుని యొక్క ఆశీస్సుగా భావించి 12 మంది శిష్యులకి చెప్తుంటే ఏందా అనుకునేవాడిని. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ దివ్యవాణి ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటిలో దీపం వెలిగినట్లు చర్చిలాగా వెలుగుతున్నందుకు మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి మీ దివ్యవాణి ఛానల్కి. ఈ అవకాశం ఇచ్చినటువంటి దివ్యవాణి ఛానల్ వారికి, ప్రశాంత్ గారికి, డైరెక్టర్ గారైనటువంటి ఫాదర్ ప్రశాంత్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మంచి ఆశీర్వాదాలతో దీవించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.